కాసేపట్లో వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలతో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ప్రజా సమస్యలు, స్థానిక సంస్థల ఎన్నికలు సహా అనేక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, ప్రధాన కార్యదర్శులు, స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్. కార్తీక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగబోతున్నటువంటి ఈ సమావేశానికి సంబంధించి పార్టీ అధినేత వైఎస్ జగన్ పార్టీ లీడర్లకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి అంశాల మీద చర్చించే అవకాశమే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గడిచిన 2 సంవత్సరాల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చి మరీ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఒకవైపు రైతులు, ఉద్యోగులతో పాటు నిరుద్యోగులతో సహా అనేక మంది పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, కనీసం ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేక చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి మరోవైపు కనిపిస్తుంది. సో ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఒకవైపు ఉన్నాయి. మరోవైపు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రత్యర్థి పార్టీల నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా గడిచిన కొంతకాలంగా చూస్తున్నాం. సో ఇలాంటి అనేక సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల పోటీ చేయడంతో పాటు గెలిచి తీరాలనేటువంటి అంశాన్ని వైఎస్ జగన్ పార్టీ నేతలకు చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో అంటే జగన్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ పోర్టులు కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ, 17 మెడికల్ కాలేజీలు కానీ, అట్లాగే గ్రామాల్లో కానీ, వార్డుల్లో చూస్తే రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లతో సహా అనేక అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ కూడా ఆకర్షించినటువంటి పరిస్థితి. సో అలాంటివి ఇప్పుడు గొప్పగా చెప్పుకొని జనంలోకి వెళ్ళటానికి, ఓట్లు అడగటానికి ఒక గర్వంగా చెప్పుకొని ఫీల్ అవుతూ కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. మన పట్ల ప్రజల్లో సానుభూతి ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం వెళ్ళి ఓట్లు అడిగి ప్రతి చోట కూడా గెలిచే విధంగా ట్రై చేయాలనేది వైఎస్ జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు అడ్డుపెట్టి కొన్ని చోట్ల నామినేషన్లు కూడా వేయనీయకుండా చేసేటువంటి పరిస్థితి ఉండొచ్చు. పోలీసుల జులుంతో కొంతమందిని నిర్బంధించడం, అక్రమ కేసులు పెట్టేటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక లీగల్ సెల్ను ఏర్పాటు చేయడం ద్వారా న్యాయ పోరాటం చేసేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతుంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి అంశాలను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు సూచించే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా మరికొద్దిసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి 175 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు అందరూ కూడా ఒక్కొక్కరు పార్టీ కేంద్ర కార్యాలయం చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే ఈ సమావేశం కూడా ప్రారంభం కాబోతోంది. కార్తీక్. థ్యాంక్ యూ రవీందర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.